ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖ విడుదల చేసింది. గొండి మాండలికం ఇంగ్లీషు భాషలో విడుదల చేసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఒకే ఏడాది అగ్ర నాయకులతో సహా 357 మంది సహచరులను కోల్పోయినట్టు లేఖలో పేర్కొన్నారు. మృతుల్లో 4 కేంద్ర కమిటీ సభ్యులు, 136 మంది మహిళా మావోయిస్టు ఉన్నట్టు తెలిపారు. రెడ్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్, అప్డేట్స్ ఏంటి? నుంచి అయితే ఒక మావోయిస్ట్ లేఖ అయితే కలకలం రేపుతుంది. అయితే మావోయిస్ట్ కేంద్ర కమిటీ పేరుతో అయితే ఈ లేఖ విడుదల చేశారు. ఈ నెల 28 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు కూడా అమరవీరుల వారోత్సవాలు చేయాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఈ లేఖ విడుదల చేశారు. అయితే ఒకే సంవత్సరంలో అగ్ర నాయకులతో సహా దాదాపుగా 357 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా ఈ లేఖలో పేర్కొన్నారు. అమరులైనటువంటి ఆ మావోయిస్టులు ఎవరైతే 357 మంది ఉన్నారో దాంట్లో కీలకంగా 4 కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. అంతేకాకుండా 136 మంది మహిళా నక్సల్స్ ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే అనేక మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వీరందరికీ నివాళులు అర్పిస్తూ అమరవీరుల వారోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ పేరుతో అయితే ఒక లేఖ వచ్చింది. అంటే లేఖ అంటే దాదాపుగా దీంట్లో 24 పేజీల చిన్న బుక్లెట్ అయితే విడుదల చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా దీన్ని ఇంగ్లీష్ లో విడుదల చేశారు. పూర్తిగా కూడా మావోయిస్టు సంబంధించినటువంటి వారోత్సవాలు పూర్తిగా కూడా అందరూ మద్దతు ఇవ్వాలి, అన్ని వాడవాడల్లో చేయాలి. ప్రతి ఏజెన్సీ గ్రామాల్లో కూడా మావోయిస్టు సంబంధించినటువంటి ఈ నెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు కూడా అమరవీరుల వారోత్సవాలు చేయాలని చెప్పేసి కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నుంచి ఒక లేఖ విడుదలైంది. దాదాపుగా ఈ లేఖ 24 పేజీల బుక్లెట్ లెక్క అయితే విడుదల చేశారు. మావోయిస్టులు అనేక అంశాలను దాంట్లో పెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. అంటే గతంలో ఉద్యమం మొదటి నుంచి మావోయిజం ఎప్పుడైతే పీపుల్స్ వార్గా పార్టీ ఆవిర్భావం జరిగిందో ఆ తర్వాత మావోయిస్టులో విలీనం అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు కానీ ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల మీద కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళైతే గౌరవిస్తూ ఈ బుక్లెట్ అయితే విడుదల చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా మావోయిస్టు సంబంధించిన కీలక నేతలు ఈ సంవత్సరమే ఎక్కువ చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపుగా మావోయిస్టులు ఏడాదికి ఇంకా పూర్తి కావట్లేదు. దాదాపుగా 357 మంది మావోయిస్టులను కోల్పోయాం. దాంట్లో కీలకంగా కేంద్ర కమిటీ నాయకుల్ని ఈ సంవత్సరం కోల్పోయినట్టు ఇప్పుడు కూడా కోల్పోలేదని చెప్పేసి కూడా మావోయిస్టులు అయితే ఆ లేఖల విడుదల చేశారు. ఆ లేఖల సారాంశం అయితే ఇటువంటి పరిస్థితిగా పడుతుంది. కేంద్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులతో పాటు చర్చలు జరపకుండా ఆ చర్చలు జరుపుతామని మొదట చెప్పిన తర్వాత హతమారుస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రభుత్వాలు ఎక్కడైతే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. అది దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం కేవలం ఛత్తీస్గఢ్ లో అక్కడ ఉన్నటువంటి కనీస సంపదను దోచుకోవడం కోసమే మావోయిస్టులను అణచివేస్తుంది. అక్కడ అమాయక గిరిజనులు కూడా తీసుకెళ్లి ఆ ఎన్కౌంటర్ల పేరుతో అయితే పక్కన పెట్టుకుంటున్నారని చెప్పేసి కూడా లేఖల ఆ పేర్కొన్న పరిస్థితి మనం చూస్తే అనేక అంశాలు దాదాపు అంటే 24 పేజీల లేఖ విడుదల చేశారు. 25 పేజీల ఆ లేఖలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం జరుగుతున్నటువంటి ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు మొత్తం కూడా వాళ్ళు ఎండకడుతూ అయితే ఈ లేఖ విడుదల చేశారు. ప్రధానంగా అయితే మావోయిస్టులకు సంబంధించిన ఎక్కువ శాతం కూడా చనిపోయిన నేపథ్యంలో వాళ్ళందరికీ వారోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి కూడా కీలకంగా అయితే మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి ఒక లేఖ అయితే ఇప్పుడు ఇది విడుదల చేశారు. పూర్తి స్థాయిలో కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. దండకారణ్య ప్రాంతంతో పాటు అబూజ్బాద్ ప్రాంతం ఛత్తీస్గఢ్ లో ప్రతి వాడవాడలో కూడా అన్ని చోట్ల కూడా మావోయిస్టులకు సంబంధించిన వారోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి ఈ లేఖలో అయితే పేర్కొన్నట్టు పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ నవీన్.